న్యూస్ చూస్తున్నాం. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవనాల టెండర్లను పిలిచి అంశంపై సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో చర్చించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 56వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. అయితే రాజధానిలో అఖిల భారత సర్వీస్ అధికారుల నివాసాలు, న్యాయమూర్తుల నివాసాల వద్ద అదనపు నిర్మాణాలపైన సమీక్షించారు. ఏపీ సిఆర్డీఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలన వ్యయం మంజూరుపై చర్చలు జరిపారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన యోగా నేచురోపతి సెంటర్ నిర్మాణంతో పాటు పలు భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల ఉపసంఘం తీసుకున్న నిర్ణయంపై సమీక్ష చేశారు. అమరావతిలో పంపింగ్ స్టేషన్స్, జోన్ 8లోని ఏఎల్పీఎస్ పనులకు సంబంధించి సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. జరీబు, మెట్ట భూముల వర్గీకరణపై రాష్ట్ర స్థాయి కమిటీని నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే బిల్డింగ్స్ డిజైన్ చేశారో దాంట్లో 2 బిల్డింగ్స్ ని ఇమీడియట్ గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఒక 2 బిల్డింగ్స్ వెంటనే సిఆర్డీఏ వారు దాన్ని టేకప్ చేస్తారు. అదేవిధంగా ఎల్పిఎస్ జోన్ 8 ఉన్న జోన్స్ లో ఎల్పిఎస్ జోన్ 8 ఒకటి పెండింగ్ ఉంది, 11 ఒకటి పెండింగ్ ఉంది. దీన్ని 1358 కోట్లతో ఆ ఎల్పిఎస్ జోన్ చేసేటట్టుగా, అది కూడా కృష్ణాయపాలెం, వెంకటాయపాలెం, ఉండవల్లి, పెనుబాక ఈ 4 విలేజ్ల్లో ఎక్కువ భాగం కవర్ అవుతుంది ఎల్పిఎస్ జోను. దానికి ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అంటే కొంతమంది రైతులు యాక్చువల్గా వాళ్ళు అప్పీల్ అడుగుతున్నారు, మాది యాక్చువల్గా జరీబు నాన్ జరీబు కాదని. దాని మీద డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీ ఒక 18 ఎకరాలు తప్ప మిగతా, అంటే 200 చిల్లర ఎకరాలు వాళ్ళు అడుగుతున్నారు. అందులో 18 ఎకరాలు తప్ప మిగతాదంతా నాన్ జరీబ్ అని డిసైడ్ చేశారు. అయితే స్టేట్ లెవెల్ కమిటీ వేస్తే ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుంటామనే దాంతో ఈరోజు అథారిటీ దానికి యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చింది.